ఆనాడు ఇంటికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అహంకారం అని చెప్పేసి మాట్లాడినారు. ఈనాడు కాదు, నేడు కాలు మీద కాలు వేసుకొని ఆరు బయట కూర్చోబెడితే ఆత్మీయత అని చెప్పేసి రాస్తున్నారు. ఆత్మీయత అంట. కళామ తల్లి ముద్దుబిడ్డల ఆత్మగౌరవం ఏమైందో ఇప్పుడు. రంకెలు వేసే డిసిఎం ఏమయ్యాడో ఏమో. ఇప్పుడు వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినలేదా? కాలు మీద కాలు వేసుకుంటే తప్ప? జగనన్నకి అలా కూర్చోవాలని తెలియక ఇంటి లోపలే కూర్చోబెట్టి మర్యాద చేసి అందరికీ కూడా కడుపు నిండా ఫుడ్ పెట్టి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపినటువంటి ఇండస్ట్రీ పెద్దలకు కాలమే సరైన గుణపాఠం నేర్పింది అని చెప్పేసి సోషల్ మీడియాలో బీభత్సంగా నడుస్తున్నాయి. మీరందరూ కూడా చూస్తుంటారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు. రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూడా రాణించలే, ఇంటి బయటే పెద్ద కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఇటువైపు అటువైపు సినీ పెద్దలు ఒక్కొక్కరు చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చోన్నారు. రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసినప్పుడు ఎంత విధేయతతో వినయంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారో ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరందరూ కూడా చూసే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడే ఫొటోస్ అదేవిధంగా అవన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు లేవు కాబట్టి అక్కడ మమ్మల్ని ఇంటికి పిలిచి సాలువా కప్పి భోజనం పెట్టినా మాకు అవమానం జరిగిందంటూ రంకెలు వేస్తాం. ఎందుకంటే అక్కడ మాకు ఆస్తులు లేకపోయినా మా కోసం గుడ్డలు చించుకునేవారు చాలామంది ఉన్నారు కాబట్టి. అక్కడ కొంపాగోడు ఆస్తులు ఏమీ లేవు, ఉన్నవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి వీధిలో కూర్చోబెట్టి ఆ సినీ పెద్దల్ని ఎంత అవమానించినా అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటారు. ఒకవేళ అరిచినా అక్కడ గుడ్డలు దించుకునే వాళ్ళు ఒకరు కూడా లేరు. అక్కడ గుడ్డలు దించుకొని కార్ టాప్ మీద వెళ్ళి రంకెలు వేసేదానికి అక్కడ ఎవరు కూడా లేరు. ఇక్కడ ఒక సామెత ఒకటి బాగా గుర్తొస్తుంది. బలిసున్న వాడిని ఇంటికి పిలిచి భోజనం పెడితే బయటికి వెళ్ళి మాకు అవమానం జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. అదే పేదవాడిని పిలిచి అన్నం పెట్టకపోయినా వాడిని కనీసం పలకరిస్తే చాలు, వాళ్ళు ఆ వ్యక్తుల్ని గుండెల్లో పెట్టుకుంటారు. అది వాళ్ళకి వీళ్ళకి తేడా. ఆ సామెతలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి మీదకు ఓపెన్ టాప్ కారు మీదకి ఎక్కి కూర్చొని ఎగరేసుకొని ఊడిపోతూ మా పరిశ్రమకు చెందినటువంటి తోపులను తురుములను అవమానిస్తారా? నీకెంత ధైర్యం? నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తా అంటూ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా లేరా? బహుశా అంతా కూడా హైడ్రా మహిమ అనేసి చాలామంది కామెంట్ చేసుకుంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇంటికి పిలిచి మంచిగా మర్యాదలు చేస్తే నచ్చవు, కాలు మీద కాలు వేసుకొని అహంకారం చూపిస్తే మాత్రం నచ్చుతుంది వీళ్ళకందరూ కూడా. బాగా అసలు సోషల్ మీడియాలో మాత్రం బీభత్సంగా, మామూలు కూడా కాదు, బీభత్సం రచ్చే, అసలు మామూలు రచ్చ కూడా కాదు. ఎందుకంటే కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. ఒకరు మనకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ మీద మీ వల్ల వాళ్ళకి నష్టం జరగడం ఉంటే చాలు, మీరేం వాళ్ళని అందలాలకి ఎక్కించాల్సిన అవసరం లే, మీ వల్ల నష్టం చేకూరకుండా ఉంటే చాలు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పని మాత్రం పూర్వ వైభవం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా కింద కూర్చొని మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు ఆ ఫొటోస్ అన్నీ కూడా బీభత్సం, మామూలు కూడా కాదు. ఎక్కువ మాట్లాడారంటే డ్రగ్ కేసు కూడా తిరగదోడే అవకాశం కూడా ఉంటుంది. భయంగా తెలంగాణలో
బతికి ఈడుస్తున్నాం అంటే ఈ కళామ తల్లి ముద్దు బిడ్డలంతా కూడా పాపం నోరు కూడా తెరవడంలే. పాపం ఆయన మురళీమోహన్ గారు ఇప్పుడు మాట్లాడాలా, ఇప్పుడు ఆయన స్పందన చూసి మాట్లాడాలా. కుదిరితే కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు ఆ మురళీమోహన్ చౌదరి గారి నోట్లో ముక్కులో పోయి మైకి పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసినటువంటి పనికి. ఎందుకంటే అవన్నీ కూడా అంత ఆషామాషిగా మర్చిపోరు ఎవరు కూడా. అంత ఈజీగా మర్చిపోతే కిక్కే వస్తుంది. ఎందుకంటే ఆ ఫొటోస్ ఆ వీడియోస్ చూస్తే ఏదో ఒక తెలియని ఆనందం. మంచి తలపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కినటువంటి కొన్ని విష సర్పాలు ఇంట్లోకి పిలిచి అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ రూమ్లో పద్ధతిగా ఎవడి వాటర్ బాటిల్ వాడికి ఇచ్చి మీటింగ్ పెడితే ఆ మురళీమోహన్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అహంకారం, కార్లు బయట పెట్టి నడిపిస్తాడా అని చెప్పేసి మురిగారు ఆనాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది వీళ్ళకి సమ్మగా ఉందేమో. ఆరు బయట ఈగలో దోమలో దులుపుకుంటూ మామూలు కుర్చీలు వేసి తనకు మంచి సింహాసనం వేసుకొని కనీసం ఇంట్లో కూడా రానివ్వకుండా గేటు బయట కూర్చోబెట్టి ఆయనకు కావాల్సింది చెప్పి పంపించేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకొక పాయింట్, మంచి పాయింట్, మొన్న ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఆ బర్త్డేకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు చెప్పాడా? నాకైతే ఆయన ఎక్కడ చెప్పినట్టు ఎక్కడ కానీ ట్వీట్లు లేవు, ఏమీ లేవు, ఒక పోస్ట్ లేదు, ఏం లేదు, నాకైతే ఎక్కడ కనిపించలే. మీకు ఎవరికైనా కనిపించుంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు బాగా నేర్చుకోవడం కనిపిస్తుంది. ఎక్కడ ఎలా స్పందించాలో, ఏ వ్యక్తిని ఎక్కడ పెట్టాలో మేబీ రాజకీయం బాగా వంటబట్టినట్టుగానే ఉంది.